ప్రియ సంగమా, మరి ఈ దినము మరి రాత్రి వేళ మరి గడపడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదము. అనేక మంది రాత్రుల్లో ప్రార్థన చేసిన వారి జీవితాలు మారిపోయినాయి. మనకి ఇక్కడ యాంకర్ మంచిగా మాట్లాడుతుంటాడు తిమోతి గారు. నేను వీడికి పాట పాడాలంటే ఆయన సంగీత కళాకారుని చూసి నేను సెలెక్ట్ చేసుకొని వస్తా. నేను మామూలుగా బీట్ సాంగ్స్ పాడలేను. నేను ఎక్కువ ఏమంటే స్లో సాంగ్స్ పాడుతూ ఉంటాను. ఎక్కువ స్లోగా ఉండేటైతే పాడతా. కానీ ఆయన కోసం నేను మార్చుకుంటూ ఉంటాను. వీడికి వచ్చినప్పుడు పాటలు బాగా కొడతా ఉంటాడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చింది మరొకసారి అన్నకు నేను నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చదవబడిన లేఖన భాగాల్లో 3 విషయాలు మనము ధ్యానించుకున్నాం. 3 పాయింట్లు మనము ధ్యానించుకున్నాం. ఎందుకు అంటే మొదటిది వచ్చేసి వెనక ఉన్న వాటిని మర్చిపోవాలి. రెండోది వచ్చేసి వేగిరపడాలి. దేనికి? వినుటకు వేగిరపడాలి. మూడవది వచ్చేసి గురి వద్దకే వెళ్ళాలి. ఒక గురి అనేది కలిగి ఉండాలి. 2025 సంవత్సరం గతించిపోయింది, పాతది. ముందున్న జీవితంలో వెనకున్నవి మళ్ళీ మనం క్యారీ చేసుకోకూడదు. వెనక ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో సమస్యలు వచ్చింటాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చింటాయి. వాటిని మనం మళ్ళీ తిరిగి ఈ సంవత్సరాలకి తీసుకురాకూడదు. వాటిని వదిలిపెట్టేలా ముందున్న వాటి కోసం ఎగిరిపడుతూ వెనకున్న వాటిని మర్చిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకోసమనే దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము 19వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. దానిని మీరు ఆలోచించారా? ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు వాక్యం అంటే, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపు జరిగిన దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపు జరిగిన అన్యాయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపు ఏదైతే శ్రమల గుండా నువ్వు వెళ్ళావో, మునుపు ఏదైతే ఇబ్బందుల గుండా నువ్వు వెళ్ళావో వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ సంవత్సరం నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే జరుగుతుంది. మీరు దానిని ఆలోచించండి. గతాన్ని తోకోవద్దు, అన్నిటి మర్చిపోండి. నువ్వు అప్పుడు అట్ట చేసి ఇప్పుడు ఇట్ట చేసి అయ్యవద్దు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత, నూతన వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత, నూతన జీవము పొందుకోవాలని ముందుగా వెళ్దాము, కానీ వెనక వాటిని మర్చిపోవాలని ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. నా ఒక్కరికే కాదు, మీ ఒక్కరికే కాదు, కానీ మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. అందుకోసమనే కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఏముందంటే 2 కొరింథీ 5:17లో కాగా అనే కానిచ్చింది. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాత్రలు ఏమైపోయినాయంట? గతించిపోయాను, ఇదిగో కొత్త వాయును, ఇదిగో కొత్త వాయును. పాతవి గతించిపోయినాయి. నీ జీవితంలో పాతవన్నీ తీసివేయాలా. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, పాత ఆకులు రాలిపోదని కొత్త చిగురు వస్తుంది. అవి ఉండగానే కొత్త చిగురు రాదు. ఈ దినాన్ని మనం అది జ్ఞాపకం చేసుకోవాలా. గడిచిన 25వ సంవత్సరంలో నీ జీవితంలో ఇవన్నీ నువ్వు ఏం చేయాలంటే మర్చిపోవాలా. కొత్త చిగురు నీకు మొలకెత్తాలా. కొత్త ఆశలతో కొత్త జీవితాన్ని నువ్వు జీవించడానికి ఇష్టపడాలని దేవుడు చెప్తున్నాడు. పాతవి గతించిపోయినాయి. గతించిపోయిన దాన్ని నువ్వు తీసుకొచ్చినావంటే ఏమైతుంది? శవము చనిపోతే రీపోర్ట్ మాటం చేయాలంటే వాసన వస్తుంది. అదంటే ఉంటే వాసన రాదు కదా. ఈరోజు నువ్వు గతించినది జరిగిపోయిన దాన్ని మాటికి తోగినావు అనుకో, ఏమైతుంది? వాసన వస్తుంది. దేవుని ప్రియ సంగమా, ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గతించిపోయినాయి. అందుకోసమనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, వెనకున్న వాటిని మర్చిపో. వెనకున్న వాటిని ఏదైనా నువ్వు మర్చిపో అంటున్నాడు. ఒక దినాన ఒకరికి వట్టి చేపలు
చేపలు తినే అలవాటు ఉందంట. ఒకరికి వట్టి చేప అవి ఎక్కడ అమ్ముతారంటే ఒక చెరువు గట్టున లేదంటే నది ఒడ్డున ఊరు బయట అక్కడ కాల్చి కారం వేసి అమ్ముతూ ఉంటారు. వాకరికి తినే అలవాటు బాగుందండి. బాగా తినాలన్నట్టు సాయంత్రమే తెచ్చుకొని ఇంటిగా తింటా ఉన్నాడు. ఒకరోజు ఆడే తినేస్తాడు. ఒకరోజు ఏమైతే లేట్ అయిపోయిందంట. మరి చెరువు గట్ట మీద నుంచి రావాలి కదా, అక్కడికి పోయినాడు. చేపలు అంటే టైం అయిపోయింది, 8:30, 9 అయిపోయింది. అందులో ఇంటికాడ తింటానే వాడు కూడా కట్టేస్తాడు. అందుకని ఇంటికాడ తిన్నామని చేపలు కాల్చినట్టు జేబులో పెట్టుకొని కట్ట మీద వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే వెనకాల పిల్లి వాసన పడుతుంది కదా వచ్చి చేపలు. మ్యావ్ అనేదంట. మ్యావ్ అంటానే తిరిగి చూసినాడు. తిరిగి చూసి ఇది నిజముగా మనకు గుర్తొచ్చేది, నిజముగా ఇది దయ్యం నా వెంట పడిందని గబ కట్ట మీద నడుచుకుంటూ వచ్చినాడు. వచ్చి మధ్యలోకి వచ్చినాక డౌట్ వచ్చి వస్తాను రాలేదు దయ్యం ఆయన కట్ట. అది మళ్ళా మ్యావ్ అనేది చీకట్లు. వీరికి ఇది ఖచ్చితంగా దయ్యమే నా వెంట పడింది. ఇది ఎక్కడ తిరిగింది అంటే పరిగెత్తుకుంటా వచ్చి ఊరి చివరిన చర్చి ఉందండి. చర్చి లేకుంటే ఊరు బయట చర్చి ఉంటే ఇక్కడికి వచ్చి ఆల్టర్ కాడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, ఆ గొప్ప సైతాన్ని నన్ను కాపాడినా, నువ్వు ఉన్నావు దేవా, నువ్వు గొప్ప, నా పట్ల నీకెంత కనికరము ఉంది, ఈరోజు నువ్వు తప్పించకపోతే నేను ఏమైపోయేవాను అని ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే పక్కన ఉందంట పిల్లి. ఏడండి పక్కనే ఉంది. మనం అనుకుంటాం దానికి ఇవ్వవలసింది నువ్వు అక్కడే వదిలేసి వచ్చిందే, ఒక చేప ఆడే పడేసి వచ్చిందే, అది ఇంత దూరము నీవు నేను 2025 సంవత్సరంలో జరిగిపోయింది. నువ్వు క్యారీ చేసుకుంటూ వచ్చినావు ఈ సంవత్సరంలోకి. సాతాను కూడా నీ పక్కన ఉంటుంది. సాతాను చర్చిలోకి వస్తుందా రాదా? అసలు మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన సాతానుంది చర్చిలో ఉంది. ఆ చర్చిలే రాజుకుంటాం మనం. అది ఉండేది ఆడికే. దానికి కావాల్సిన వాళ్ళు ఆడే దొరుకుతారు. దానికి దగ్గరగా దానికి కావాల్సిన వాళ్ళు ఆడే దొరికేది. సాతాను నిద్రపుచ్చుతారు. వచ్చి వాక్యం అనకుండా నిద్రపోయేదానికి వచ్చేది. ఎందుకంటే చర్చికి వస్తారు పాపం. నిద్రపుతారు. నిద్రపోండి మీరు వినేకుండా చేసేది సాతాను. దాని పని ఏమి? నిద్రపోయేవాడి. పెద్ద సాతాను ఉన్నాడు కదా. ఎవరు పెద్ద సాతాను? ఎవరు అంటారు? లూసిఫర్ చిన్న సైతాన్ని పంపించిందంట లోకంలో. మీరు పోయి క్రైస్తవుల్లో చెడగొట్టినట్టు మీకు బహుమానాలు ఇస్తానంట. 3 చిన్న సైతాన్ని పంపించిందంట. ఎక్కడి నుంచి? అది ఏడో దర్శనం ఆకాశ మండలంలో నుంచి 3 పంపిస్తే ఒకటి ఇచ్చిందంట. వచ్చిన తర్వాత చర్చిలు పోతా ఉంటే యాక్సిడెంట్ చేసి కాళ్ళు చేతులు ఇరిపేడి చేసిందంట. ఒకటి చేసి అది పోయిందంట. నేను ఒక 10 మందికి యాక్సిడెంట్ చేసేసి చర్చికి పడి కూడా చేసి ఆదివారం మారిందంట. ఒకరి పని బహుమానం లేదు. ఏంటి నేను ఇంత పని 10 మందిని ఆపితే కూడా చర్చికి పోకుండా నాకు బహుమానం లేదంటే బాధపడడం మొదలు వచ్చిందంట. ఇంకొకటి వచ్చిందంట. నేను వాళ్ళకు అడ్డుకట్టలన్నీ వేసేసిన, జనాలందరినీ పోగు చేసి పోలేకుండా వాళ్ళకంత గాలి తుఫాను వచ్చేసి ఇబ్బంది పెట్టేసిన, కొంతమందిని చర్చికే పోలేదు. వాళ్ళకి ఎన్నెన్నో ఆటంకాలు చెప్పిన, చర్చికి బయలుదేరితే బంధువులు తీసుకొచ్చి పెట్టిన, చర్చికి బయలుదేరితే అత్తామామలు లేపిన, చర్చికి బయలుదేరితే భర్తతో భార్యతో లేపిన, గలాట పెట్టి వాళ్ళు చర్చి మగం పెరుగుగా చేసినట్టుదంట. నువ్వు కూడా వేస్ట్ మగపోయిందంట. ఇంకొకటి వచ్చిందంట. నువ్వేం చేసినావు సతాను అంటే, నేను ఏం చేయలేదు పెద్ద సైతాన్, నేను చర్చికి పోయిన అందరికీ నిద్ర వచ్చేది చేశానంట. వెరీ గుడ్, నీకే బహుమానం ఉండిందంట. ఎందుకు? నువ్వు చర్చికి పోయినామని వినకుండా చేసినావు, నువ్వు గొప్పదానివి, నీకు బహుమానం ఇస్తున్నారు లేదంటే. మనం ఇప్పుడు వాళ్ళని ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నామో మనం ఒకసారి ఆలోచన చేస్తాం. ఇది వెనకున్న వాటిని మర్చిపోవాలా, ముందున్న వాటిని
వాటి కోసం నువ్వు ఎగిరిపడాలి. ముందు ఏం జరుగుతుంది, ముందు మన జీవితం ఎలా కట్టుకోవాలో, సంవత్సరాలు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంతం వరకు దేవుడితో మన సంబంధాన్ని ఎలా బలపరుచుకోవాలో ఈ దినాన్ని మనం ప్రణాళిక వేసుకోవాలి. ఒకటో తేదీని మీరు వేసుకుని ఉంటారు ప్రణాళిక, నాకు తెలుసు, కానీ అవి కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తీర్మానాలు ఒకటో తేదీ తీసుకుంటాం కానీ అవి రాను రాను బలహీన పడిపోతా ఉంటాయి. బలహీన పడకుండా దేవుడి సన్నిధిలో ఈ విధంగా గడపడం ద్వారా తిరిగి మనము పునరుద్ధరణ మనం చేసుకుంటూ రావాలనేది దేవుడి వాక్యం సెలవిస్తా ఉన్నది. అందుకోసం ఆయన వెనుకున్న వాటిని ఏమి మర్చిపోవాలంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయం 5వ వచనంలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమి గుర్తొచ్చినాయో చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం చదవాలి. ఐగుప్తులో మేము ఉచితముగా తిరిగిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను పాలు తేనెల దేశం ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుపోతారంటే మధ్య దారిలోకి వచ్చినట్టు జ్ఞాపకం వచ్చినట్టు ఏంటి? ఇదేంటి? ఉల్లగడ్డలు అంటే జరిపారు, తెల్లగడ్డలు కూడా గుర్తొచ్చినాయంట, కూరాకులు గుర్తొచ్చినాయంట, చేపలు గుర్తొచ్చినాయంట. అవి ఉచితంగా తింటారంట. వీళ్ళు ఉచితంగా తింటారా? గట్టి ఇలాగకు కానీ లెక్క చెప్పాలి, ఇటుకలు లేకపోతే దెబ్బలు కొట్టారు. వీళ్ళు తినేది ఉచితంగా, దెబ్బలు మాత్రమే తిన్నారు కానీ ఏది ఉచితంగా వీళ్ళు తినగా. వీళ్ళకి గుర్తొచ్చినాయి. అయ్యా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు స్వేచ్ఛగా జీవిస్తారు, వారసత్వం నుంచి మిమ్మల్ని విడుదల చేస్తున్నాము, స్వేచ్ఛ జీవితం మీరు జీవించాలా, మహారాజులాగా బ్రతకాలా, ఆ దేశాన్ని నడిపిస్తున్నారంటే వీళ్ళకి గుర్తొచ్చిన విషయాలు ఇవి గుర్తొచ్చినాయి. కూరగాయలు ఈరోజు దేవుని ప్రియ సంగమా, ఈరోజు మీకు గుర్తొస్తున్నాయా? గడిచిన సంవత్సరంలో అలా తిన్నాం, ఇలా తింటాం. ఇప్పుడు చికెన్ 270 తినలేమేమో, అప్పుడు 200 ఉండింది. ఇవన్నీ కాదు. మాకు ఒక సంఘటన, మేము వాడికి నేను ఎదురుగా ఉండేది. వాళ్ళ భార్య ఎలా ఉంటుందంటే పాపము రోజు మార్చి చికెన్ ఏదంటే భర్తతో గలాట, మేము పక్కింట్లో ఉంటాం, వాళ్ళు గలాట, ఇంకా గలాట రోజు చికెన్ తేలేదని భార్య గలాట వేస్తాం. నువ్వు లాస్ట్ చికెన్తో కూడా 4 కేజీనే తేవాలా? వీటి కోసమా గలాట? వీటి కోసమేనా? ఈ కూరగాయల కోసం నువ్వు ఆ కణాలు, ఆ దేశాన్ని పోగొట్టుకుంటావా? తాత్కాలికమైన వాటి కోసమే భవిష్యత్తును మనం పాడు చేసుకుంటున్నామేమో. చిన్న చిన్న విషయాల కోసమై గొప్ప గొప్ప విషయాలను వదులుకుంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ 25వ సంవత్సరం వదులుకొని ఉంటే దేవా నేను చిన్న చిన్న వాటి కోసము ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య జీవాన్ని నేను వదులుకోను అని ఈరోజు మనం తీర్మానం చేసుకున్నాం. వాళ్ళు గుర్తు వస్తున్నాయి అంటున్నారు. ఈరోజు మనకి ఏమి గుర్తొస్తున్నాయో, మన పాప జీవితం మనకు గుర్తొస్తారో, ఒకవేళ అవి గుర్తొస్తుంటే ఈ రోజు రాత్రి వదిలిపెట్టేస్తాం. వెనకున్న వాటిని ఏం చేయమన్నాడు? మర్చిపోదాం అని చెప్తున్నాం. రెండోది వచ్చేసి ఆదికాండం 41:51. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయము 51వ వచనం. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్టు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని మరుచుట. యోసేపు చెప్తున్నాడు, అయ్యా నా సమస్త నా ఇంటి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకున్నా, నేను బానిసత్వంలో బతుకుతా ఉన్నాను, వాళ్ళని మర్చిపోవడానికి నాకు దేవుడు సహాయం చేశాడు, అందుకోసమే మనస్సే నేను పేరు పెట్టుకున్నా, నేను మర్చిపోతున్నాను. రెండో కుమారుని కూడా పెట్టాడు, పేరు పెట్టాడు చూడండి. అదే అధ్యాయంలోనే 52వ వచనంలో, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు చెప్పి ఎఫ్రాయిము అని పేరు పెట్టినాడు. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి లేక ఫలించుట. ఇది నా దేవుని ప్రేక్షకులు. మనం ఈ 2025 సంవత్సరంలో బాధపడి ఉంటే ఆ బాధను దేవుడు మర్చిస్తాడు, నీకు అభివృద్ధి కలిగిస్తాడు, ఆనందమైన దేశంలోకి నిన్ను నడిపిస్తాడు, ఆనందకరమైన జీవితంలోకి నిన్ను
నడిపిస్తాడని ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4:8 చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినెడల ఏమి సత్యమైనవో, ఏమి మాన్యమైనవో, ఏమి న్యాయమైనవో, ఏమి పవిత్రమైనవో, ఏమి రమ్యమైనవో, యావి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఈరోజు నువ్వు వెనకున్నది మర్చిపోయి దేనిపై నువ్వు ఆలోచన పెట్టాలంటే ఏమి రమ్యమైనవో, ఏమి ఖ్యాతమైనవో, ఏమి పవిత్రమైనవో వాటిపైన నువ్వు మనస్సు పెట్టుకో. వాటిని వదిలే దేవునికి ఇష్టమైన వాటిపైన నీ మనస్సు పెట్టుకో, నీ మనస్సు నిలుపుకో. వాటి కోసమే నువ్వు పాల్గొన్నాడు, లేదంటే ప్రయాసపడు. ఉన్నత వాటి కోసమే నువ్వు ప్రయాసపడని మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు ఉన్నత స్థితిపై నువ్వు ఆశ పెట్టుకో, గోల్ పెట్టుకో. యావి ఖ్యాతిగలవో, ఏమి రమ్యమైనవో, ఏమి న్యాయమైనవో, ఏమి సత్యమైనవో. ఏమి సత్యము, అసత్యాన్ని నమ్ముతూ అసత్యమైన వాటిపైన మనసు పెట్టుకుని ఉంటే నీ మనసు అలాంటిది కాదు. ఖ్యాతి గల వాటిపైన, పవిత్రమైన వాటిపైన, ఉన్నత వాటిపైన, దేవునికి ఇష్టమైన వాటిపైన, దేవుని చిత్తం నెరవేర్చే పనిలో నువ్వు కూడా నిలబడు. వాటిపైన నీ మనస్సు పెట్టుకొని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ సంగమా, ఒకవేళ నువ్వు దేనిపైన మనస్సు నిలుపుకుంటున్నావు, ఏమి మర్చిపోయినావు, ఏమి నువ్వు నిలుపుకుంటున్నావు, ఈ దేనిపైన నీ మనస్సు లగ్నం చేస్తున్నావు, దేనికోసం నువ్వు ప్రార్థనాడుతున్నావు, క్షయమైన వాటి కోసం నువ్వు బాధపడుతున్నావా, అక్షయమైన దాని కోసం, జీవం కోసం నువ్వు నిలబడుతున్నావా, బాధపడుతున్నావా, అనేది ఎదురు చూస్తున్నావా, నువ్వు అక్కడ నువ్వు నిలబడి ఉన్నావా, దేనికోసం నువ్వు చూస్తున్నావు, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇది నా దేవుడు మనం అడుగుతున్నాడు. దేనిపైన నీ గోలే, ఈ సంవత్సరం నీ గోలే, దేవా ఈ సంవత్సరము నా కుటుంబం వస్తుంది, ఈ సంవత్సరం ఇంకొక యుద్ధాన్ని తీసుకొస్తాను అనే గోలేమని పెట్టుకున్నాను. నేను అనేక ఆత్మలు నా చుట్టుపక్కల నశించిపోతున్నాయి, వారికి చెప్పి నేను సంఘానికి నడిపిస్తానని గోలేమని పెట్టుకున్నావా? ఎందుకు నడిపిస్తే అంటే ఆకాశమందు దాని 12:3 ఉన్నది. ఎవరైతే అనేక మందిని దేవుని వైపు తిప్పుతారో వారు నక్షత్రం వల్ల ఆకాశం నుండి జ్యోతులను పోలిన వారు అంటారు. ఈరోజు నువ్వు జ్యోతిలాగా మారాలి అంటే, వెలుగుగా అందరికీ దారి చూపాలంటే నువ్వు అనేక మందిని నడపాలా. నీ పవిత్రం, నీ గోలు, నీ ఉన్నత స్థితుల పైన దేవుడు ఏమి ఇష్టపడతాడు చెప్పండి. దేవుడు మన పరలోకం పోతే మనం చూసి ఇష్టపడడానికి ఒక కారణం చెప్పండి. దేని చూసి ఇష్టపడతాడు? అది ఒక్కటి మాత్రమే చూసి ఇష్టపడతాడు. కానీ నేను ఇంటిగా రెండు జాబులు చేసినాను, 2 లక్షలు సంపాదించాను, 2 ఇళ్ళు కట్టాను, కారు కొన్నాను అంటే ఇష్టపడతాడా, లేకపోతే సంతోషపడతాడా? మరి ఎందుకు ఆయన సంతోషించేది చేయకుండా మనుషులకు, మన బంధువులకు, మన ఇంటి వాళ్ళకు సంతోషించే పని చేస్తే అది మన గోల్ అది అవుతుందా? మనము రమ్యమైన ఉన్నిట్లా, రమ్యమైన దేశము ఆ మాట ఎన్నున్నాయి చూడండి. ఏమి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతిగలవో 6 ఉన్నాయి. ఇక్కడ 6 విషయాలు ఉన్నాయి దేవునికి ఇష్టమైనవి. 6 పైన మనం గురి కలిగి ఉన్నాం. కాబట్టి మొదటి పాయింట్ ఏమి? వెనక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం ఎదురు చూడాలి. ముందున్న వాటిపైన మనం పోరాడాలి. వెనుకకు చూడకూడదు. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూసేవాడు నాకు పాత్రుడు కాదు. ఎన్నిక చూడకూడదు. ఎన్నిక చూసావు ఆయన ఏమైపోయింది అంతే. అంటే రేపటి నీకు చూడదు సార్ అంటే అది కాదు. ఎన్నిక కంటే జీవితంలో వెనుకకు చూడదు. జీవితంలో వెనుకకు చూడాలి. నువ్వు ముందుకే వెళ్తూ రెండో పాయింట్ చెప్పుకున్నాం చూడండి. రెండోది వేగిరి పడడం. వేగిరి పడాలి, తొందరపడాలి. దేనికి తొందరపడాలా? మాట్లాడేదానికా, పట్లాడేదానికా, తిట్టుకునేదానికా? దేనికి తొందరపడాలా? దేవుని మాటలు వినడానికి తొందరపడాలి. దేవుని సంఘానికి రావడానికి తొందరపడాలా.
నాకు వాట్సాప్లో వేరే వాళ్ళు పంపించినారు. చర్చికి వచ్చేటప్పుడు తాబేలాగా వస్తారు, ఆ బొమ్మ పెట్టారు. చాలా నవ్వుకుని చర్చి వదిలాక కుందేలాగా పరిగెత్తా ఉన్నారు. ఆ బొమ్మ చూస్తున్నారు. చర్చికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాట్సాప్లో నా ఫ్రెండ్స్ ఎవరు పంపిస్తున్నారు. ఇట్లా పరిస్థితి, సంఘర్షణ పరిస్థితి. మరి చర్చికి ఎలా రావాలా? వేగిరపడాలి. దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. దేవుని వాక్యం వినడానికి వేగిరపడాలి, తొందరపడాలి. ఈరోజు ఒక అక్క వస్తారు, పక్కింట్లోకి వస్తారు. ఏం చెప్పినా ఇంట్రెస్ట్ చూపించదు. ఇద్దరు మాట్లాడుకుంటారు, అంత కేర్లెస్గా మాట్లాడుకుంటుంటారు. అప్పుడు ఒక అక్క వచ్చి, అక్క ఆయన గురించి నీకు ఒక విషయం తెలుసా అని వెళ్ళిపోయింది అనుకో, ఇంక నిద్ర రాదు. ఈమెకి ఎట్లా నిద్ర, ఏం జరిగింది ఏం వారి చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు ఆయన వచ్చి ఈ ఇంటికాడికి వచ్చింటారు, దూరం నుంచి నడుచుకుంటే ఇంటికాడికి వస్తారు. ఏం పని సాధించిపోతారు మళ్ళీ. ఎందుకు? ఆయన ఏమి చెప్పుండదు, ఇక్కడ చెప్పుండక ఆయన గురించి నీకు ఒక విషయం తెలుసా అనేసి వెళ్ళిపోతారు. అంతే. నీకు ఇంకా నిద్ర రాదు, దగ్గర కూర్చోలేవు. అది ఏదో తెలుసుకోవాలని ఆరాటం. వెళ్ళిపోతాం మళ్ళీ ఆయన ఇంటికాడికి, టీ పెట్టుకొని తాగి ఇంక చెప్పక ఏం జరిగిందో అంట. వీటి దాకా నెమ్మది, మనసులో నెమ్మది ఉండదు. కాబట్టి వేగిరపడాలి. దేనికోసం వేగిరపడాలి? పనికిమాల విషయాల కోసం వేగిరపడడం కాదు, కానీ పరిశుద్ధమైన వాక్యం వినడానికి వేగిరపడాలి. పరిశుద్ధత కలుగును వేగిరపడాలి. దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. దేవుని వాక్యాన్ని చదవడానికి వేగిరపడాలి. అలాగే ఒక ఆయన వేగిరపడ్డాడు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. లూకా సువార్త. అప్పుడు యేసు ఆ త్రోవను రారాయినడు కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు. ఎందుకు పరిగెత్తినాడంట? యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఆయన గురించి వినింటాడు. ఆయన చూడాలని ఆశపడ్డాడు. ఊరికే ఉండాలా, ముందుగా పరిగెత్తినాడంట. ఒకరు ఎంఆర్ఓ, ఆయన మాట అంటారు, ట్యాక్స్ కలెక్టర్ కలెక్ట్ చేసేవాళ్ళంటే ఇప్పుడుండే వాళ్ళలో తహసీల్దార్ మాదిరి ఆ ర్యాంక్ అంట ఆయన. అటువంటి ఆయన యేసుక్రీస్తుని చూడాలని వేగిరపడి ముందుగా పరిగెత్తుకుంటా పోయి ఆయన రూట్ మ్యాప్ కనుక్కున్నాడు. యేసుక్రీస్తు ఏ రూట్ లో వెళ్తాడు, ఈ రూట్ లో వెళ్తాడా, ఆ రూట్ లో వెళ్తాడా, ఏ రూట్ లో వెళ్తాడో ఫస్ట్ రూట్ మ్యాప్ కనుక్కున్నాడు. కనుక్కొని ముందుగా వెళ్ళినాడంట. ముందుగా వెళ్ళి ఏం చేసినాడు? మేడి చెట్టు ఎవరు చూసినారు? ఎవరన్నా మేడి చెట్టు ఎవరైనా చూసినారా? మేడి చెట్టుకు ఒక పొట్టులాగా లేయర్ ఉంటారు, జాగ్రత్త తెల్లగా అంటుంటారు. అది జాగ్రత్త. ఎన్నిసార్లు జారింటాడు, ఎన్నిసార్లు ఎక్కింటాడు ఆలోచన. ఎందుకంటే నేను మేడి చెట్టు ఎక్కి కాయలు చిన్న థర్డ్ క్లాస్లో 2 సార్లు జారి కింద పడి, మా స్కూల్ పక్కనే ఉంది మేడి చెట్టు, ఎక్కడం కింద పడడం. ఎందుకు అంటే దానికి లేయర్ ఉంటాడు, జారిపోతుంది ఎక్కువ. వాడు ఎన్నిసార్లు జారినాడు, ఎంత అలసాట్లు పడ్డాడు. ఎందుకు? యేసుక్రీస్తును చూడాలని. ఈరోజు దేవుడిని చూడాలి. దేవుడు ఉన్నాడా లేడా? ఆది యందు వాక్యమును, వాక్యం దేవుడైనను, వాక్యము దేవుడైనను. వాక్యం దేవుడై ఉన్నాడు, ఆ వాక్యం దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు వాక్యాన్ని చూడడానికి నువ్వు వేగిరపడాలి, వాక్యం చదవడానికి వేగిరపడాలి. జక్కయ్య ఆయన వేగిరపడ్డాడు. ఈరోజు నువ్వు నేను జక్కయ్యలాగా వేగిరపడాలని దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటున్నాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 19వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడై ఉండాలను. అదే
మాట్లాడటం నిదానించండి. కొందరు మాట్లాడుతూ ఉంటేనే ఈయన కంప్లీట్ చేయటానికి ఎదురుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక విషయం అడుగుదాం అనుకుంటే ఈయన అర్థం చెప్పే కొద్ది మనకని అర్థం జవాబు వస్తూ ఉంటుంది. కన్వర్సేషన్ జరగదు, మాటలు జరగదు. చెప్పి పూర్తిగా విన్నాడు. ఈయన ఒకటి చెప్తే తెలిసిగా అంటాడు. ఏం తెలుసు అంటే ఏం లేదు, ఏం తెలుసు అంటే ఏం చెప్తాడో వినడు. నేను అనంతపురంలో జాబ్ చేసేటప్పుడు అక్కడ ఒకటి సామెత అవుతున్నాను, జరిగింది చెప్తాను. అనంతపురంలో నేను జాబ్ చేసేటప్పుడు అక్కడ ఒక సామెత చెప్తాను. ఒక ఊరికి పొద్దున్నే ఒక ఊరికి పని చేసేవాడిని ఊరికి పంపించాలనుకున్నాను. ఒక ఊరికి పొద్దున్నే పంపించాలనుకున్నాను. పంపించాలనుకొని రాత్రి భార్య చెప్తాడు, రైతు అంటే షావుకారు చెప్తాడు. షావుకారు ఏం చెప్తాడు భార్యకు, రేపు పొద్దున్నే పొలాన్ని నాగాలనో ఎలానో మనం పొద్దున్నే ఆ ఊరికి పంపించాలా అని చెప్తా ఉన్నాడంట. ఓహో, నన్ను ఎంత తిరిగి రేపు పొద్దున్నే ఊరికి పంపిస్తాడు కదా అని ఈయన మధ్యరాత్రిలో వెళ్ళిపోయినాడు. ఏడికి ఆ చెప్పిన ఊరికి ఒక 10 కిలోమీటర్లు ఉన్నది. ఆ 10 కిలోమీటర్లో రేపు పొద్దున్న నాగన్న పొలంలో ఆడికి పంపించాలని భార్యకు రాత్రి చెప్తూ ఉంటే వీడు విని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసి తిరుక్కొని 6 గంటలు 7 గంటలు మన ఇంటికి వచ్చినాడు. ఏమయ్యా అడిగి పొద్దున్నే కనపరాలేదంటే, నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఆడికి పంపిస్తావు, నేను ఆల్రెడీ పోయేసి వచ్చినా అన్నాడు. మరి ఎందుకోసం పంపించాలని తెలుసుకోవాలి కదా, దేని పని నిమిత్తం పోవాలి తెలుసుకోవాలి కదా. నువ్వు నన్ను ఆ ఊరికి పంపుతావని తెలుసు, అందుకే నేను ముందుగా వెళ్ళిపోయినా. ఈరోజు వినడానికి వేగిరపడదు, వినడానికి మాట్లాడని నిదానించాలి. పూర్తిగా వినాలి. నువ్వు మాట్లాడటం పూర్తిగా విన్న తర్వాత నువ్వు జవాబు చెప్పాలి. దేవుని ప్రియ సంగమా, కోపగించడానికి కూడా నిదానంగా. ఎప్పుడు పడితే అప్పుడు కోపము. కొంతమంది ముగ్గు మీద కోపం అంటారు. ఏమంటారు? ముగ్గు మీద కోపం అంటారు. తొందరపడతా ఉంటారు, తొందరపడి కోపడతా ఉంటారు, కోపడకూడదు. అలాగే ఒకరోజు సైనికుడు వేరే వాడికి జడ్జి ఉరిశిక్ష వేసినాడు. ఒకరికి ఉరిశిక్ష వేసినాడు. ఉరి తీయాలంట. ఒక సైనికుడిని పంపించినాడు. వాడు తప్పు చేయాల, నువ్వు వెంటనే పోయి చెప్పేసి రాబో, ఊరిని ఆ శిక్షను ఆపు అని చెప్పమని పంపిస్తే వీళ్ళు లేటుగా పోయినాడు. లేటుగా పోయేది ఏమైంది? ఊరి తీసేసి వేగిరపడ్డా. ఒక సమస్య కోసమైనా వేగిరపడ, చెప్పిన పని కోసము వేగిరపడాల. ఇది నాన్న మనం తొందరపడవలసిన సమయంలో వేగిరపడకపోతే జరిగే అనర్థాలు భారీగా ఉంటాయి. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఇంకా నువ్వు 2026లో వేగిరపడకపోతే, నువ్వు వాక్యం చదవడం ఎందుకు కానీ, ప్రార్థన చేయడం ఎందుకు కానీ, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, సంఘాన్ని నడిపించడం ఎందుకు కానీ నువ్వు ఇంకా వేగిరపడకపోతే, ఇంకా నువ్వు ఆసారం చేస్తూ ఉంటే, ఇంకా సమయం ఉందిలే. ఎవరో పాట పాడేది గొడ్డలి నూరి చెట్టు వేరులో ఉన్నది. పాట ఎవరు పాడేది? గొడ్డలి ఆడిందంట చెట్టు మొదట్లోనే వేగిరపడతాం. దేవునికి ఇంకా మనం సమర్పించుకోకపోతే, ఇంకా మన హృదయాలను అర్పించుకోకపోతే, ఈ సంవత్సరం గొప్ప అవకాశం. వేగిరపడతాం. ఇంకొక విషయం చూస్తాను. మూడవది చెప్పి నేను ముగిస్తాను. ఇంకొకటి గురి కలిగి ఉంటారు. మనం చదువుకున్న లేఖన భాగంలో 3 పాయింట్లు. మొదటిదేమి? వెనక ఉన్న వాటిని మర్చిపోవాలా. రెండవది వచ్చేసి వేగిరపడాలా. మూడవది గురి కలిగి ఉండాలా. ఒక గురి ఉండాలి, ఒక గోల్ ఉండాలి. ఒక గురి లేని వాడు ఏమిడంట? గుడ్డోడంట. నాకు ఈ మాటలు అంత నాకు సెట్ కావు, కానీ అన్నకు బాగా సెట్ అవుతాయి. నేను చెప్పాలనుకున్నా కానీ చెప్పలేదు. అదే అన్నకు వచ్చిందే కదా, ఇంకా దీనికి ఏంటంటే చెప్పాడు. గురి లేనివాడు గుడ్డివాడు. గురి లేనివాడు ఎవడు? ఒక గురి పెట్టుకున్నా. ఒక గురి లేకపోతే, ఈ సంవత్సరం గురి లేకపోతే గుడ్డి జీవితం జీవించినట్టు. ఈ సంవత్సరం ఏం గురి పెట్టుకున్నారో మీకు తెలుసు. ఏం గురి పెట్టుకున్నాను ఈ సంవత్సరం? ఏం గురి పెట్టుకున్నా చెప్పండి. ఈ సంవత్సరంలో దేవా ఎక్క తిరిగి ఉద్యోగము సంపాదించాలి.
ఈ సంవత్సరం ఎట్ట తిరిగి ఇల్లు కట్టాలి, ఈ సంవత్సరం పిల్లలు ఎట్ట తిరిగి చేయాలి, ఈ సంవత్సరం భూమి కొనాలి. ఈ సంవత్సరం ఒక ఆత్మను రప్పిస్తారని గురి పెట్టుకున్నారా? ఒక ఆత్మను సంఘాన్ని తొడుకొని వస్తారని గురి పెట్టుకున్నారా? అన్న పెట్టుకునే వాళ్ళు దండ్రులు, పెట్టుకునే వాళ్ళు తండ్రి. గురి లేని జీవితము గుడ్డి జీవితము. ఒక గురి కలిగి ఉండాలా. దేనికోసం అంటే దేవుని రాజ్యం కోసం నువ్వు గురి కలిగి ఉండాలా. అందుకోసం కీర్తన 16వ కీర్తన 8వ వచనం చూడండి. 16వ కీర్తన 8వ వచనం. కీర్తన 16:8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన గుడి పార్శ్వమున్నాడు కనుక నేను సదర్చబడను. ఎవరి యందు గురి నిలుపుతున్నాడంట? దేవుని యందు. సదాకాలం నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం, ఎప్పుడు నా ఊపిరి ఉన్నంత వరకు నా గురి నా యేసే. దేవుని ప్రేసంగా ఈరోజు మనం ఒక గురి కలిగి ఉన్నాం. ఆయన పట్ల మనకు ఒక గురి కలిగి ఉన్నాం, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం, ఒక టార్గెట్ కలిగి ఉన్నాం. దేవా, నేను 25వ సంవత్సరంలో ఎన్నో అనుకున్నాను, వాటిలో కొన్ని మిస్ అయిపోయినాయి. ఈ సంవత్సరం అలా కాదు, వీటన్నింటిని ఫుల్ఫిల్ చేయడానికి ఒక గురి కలిగి ఉన్నాను. ఆ గురి కలిగి నేను పనిని మొదలు పెడతాను. ఇప్పటికి ఇంకా మొదటి నెలలోనే ఉన్నాము, నాకు ఇంకా 11 నెలలు బయట ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది కంప్లీట్ చేస్తాను, నా టాస్క్ పూర్తి చేస్తాను. ఒక గురి కలిగి ఉండాలా. దేవుని ప్రేసంగా అలాగే ఆయన ఒక గురి కలిగి ఉన్నాను, ఆయన గురి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదార్చబడను. నువ్వు గురి కలిగి ఉంటే దేవుడు నీ గురి పార్చుకుని ఉంటాడు. ఆయన నువ్వు అడుగు దేవుని వైపు వేస్తే ఆయన 100 అడుగులు నీ వైపు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నా దేవుడు అడుగుతున్నాడు, నీవు పని మొదలు పెట్టు, నేను పూర్తి చేసేది నేను. ఒక గురి కలిగి ఉండు, ఒక ఉద్దేశం, బలమైన దృఢ సంకల్పం కలిగి ఉండు అని ఈ రాత్రి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంతవరకు ఒక గురి, ఒక గోల్ లేకుండా ఉంటే ఈరోజు ఒక గురి పెట్టుకున్నాం. దేవా, నీ సన్నిధానానికి నేను రావడమే కాక అనేక మందిని నేను నడిపిస్తాను. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఒక గురి పెట్టుకున్నాను. ఒక దైవజనుడి పేరు నాకు సరిగా మర్చిపోయిన రాసుకోయినా కానీ ఆయన ఎవరికి సువార్త ప్రకటించకపోతే భోజనం చేయడం కాదు. ఈరోజు సువార్త ఎవరికైనా ఒక్కరికి చెప్పకపోతే భోజనం చేయడం. మనమైతే ఇంత నెలలో చచ్చిపోతాం. మనమైతే అట్లా గురి అట్లా పెట్టుకునే ఉంటే కదా. ఒకరికైనా సువార్త చెప్పకపోతే నేను అన్నం తిన్నట్టే ఎన్ని కొన్ని రోజులు వస్తున్నాను అంతే కదా. దేవుని ప్రేమిస్తాను, ఒక గురి కలిగి ఉన్నామని చెప్తున్నాను. అలాగే చూడండి, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తు వాడను కాను, గాలి కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ప్రశ్న అయిపోదేమో అని నా శరీరం నల్లగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నేను గురి చూడని వారి వల్ల పరిగెత్తడం లేదు, ఏదో గుడ్డిగా పరిగెత్తడం లేదు, ఒక గురి కలిగి పరిగెత్తున్నాను. దేవుని కోసం నేను పరిగెత్తున్నాను. ఒక గురి కలిగి, ఒక ఉద్దేశం కలిగి పరిగెత్తున్నాను. గురి చూడడం వల్లే గాలికి కొట్టడం లేదు, నేను ఒక గురి కలిగి కొడతాను. నా టార్గెట్ మిస్ కాకుండా నేను గురి చూసుకుంటున్నాను. ఇది నా దేవుని ప్లేస్ సంగమా. నీ గురి మిస్ కాకుండా ఒక గురి కలిగి ఉన్నా, ఒక ఉద్దేశం కలిగి ఉన్నా, అది ఏదైనా కావచ్చు. అది దేవునికి ఇష్టమైనది ఉండాలి. నీ జీవితంలో గురి, నీకు ఇష్టమైన గురి, దానివల్ల నీకు లాభం ఉండొచ్చేమో కానీ దేవునికి లాభం కాకపోవచ్చు. దేవునికి లాభం కాకపోతే ఏమవుతుంది? ఎడిపోతాం మనము, ఎడిపోతాం, పోయేదానికే పోతాం. కాబట్టి ఒక గురి కలిగి, గురి చూడడం వల్ల పరిగెత్తడం లేదు. నాకేమి నన్ను కొడతానే తిడతానే ఏం చేస్తానే, నేను సువార్త ప్రకటిస్తున్నాను, ప్రయాసపడుతున్నాను, ఇన్ని చేస్తున్నానంటే నేను గాలికి ప్రయాసపడడంలా. ఒక గురి కలిగి ఉన్నాను, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, వాళ్ళ అందరూ చెప్పి నేను ఎడా రెస్టారెంట్ అయిపోతున్నాను అని
మళ్ళా నా శరీరాన్ని కూడా నలగొట్టుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టుకోవడం ఎట్లా రాయి తీసుకొని చేయి పెట్టి నలగొట్టుకుంటున్నాం వల్ల ఎట్లా చేయాలి? ఇట్లా చేయడమే, ఇట్లా చేయడమే. నిద్ర శరీరం నిద్రకు వంగదనుకో, ఇప్పుడు నేను వంచడమే కదా, నలగొట్టడమే కదా. నిద్ర వెళ్ళిపోవడం అనేది నలగొట్టడం. ఉపవాసం ఉన్నట్టు నలగొట్టడం. నాకు నిద్ర వస్తుందన్నా అనుకుంటూ వచ్చిన, కొంచెం తినేది వచ్చిన, ఎందుకు కడుపు తిందామని నిద్ర వస్తా, అవునా కదా? అంటే నలగొట్టుకోవడం అంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాం. తమ్ముడు చెప్పాడు, నేను మోకాలు ప్రార్థన చేసి నాకు సంతోషం ఉంటుంది. మోకాలు వంగడం, మోకాలు ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. మరి మోకాలు వంచడం, శరీరాన్ని వంచడం. ఈరోజు శరీరాన్ని వంచడం. సోఫెస్టికేటెడ్గా మనం కూర్చుంటాం, లగ్జరీగా ఉండాలని ఆశపడతాం, ఫ్యాన్ ఉండాలని ఆశపడతాం, ఏసీ గణకాలు వచ్చి ఏసీ ఉండాలని ఆశపడతాం, ఫ్యాన్ కాడే వచ్చేసి కూర్చుంటాం. ఎంతో మనకి ఎందుకంటే దాన్ని లొంగ తీసుకోవడం, శరీరాన్ని లొంగ తీయడం లేదు. అందుకోసం ఆయన ఏమంటే, ఒకవేళ అందరికీ చెప్పి ఏడ కష్టం అయిపోతానని నా శరీరాన్ని నేను నలుగుగొట్టుకుంటున్నాను. దేవుని ప్రియ సంఘమా, 2026 సంవత్సరంలో ఒక గురి కలిగి ఉన్నాను. నా శరీరాన్ని లోపరుచుకుంటాను. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి ఎప్పటికీ వదిలినట్టు, ఎప్పటికీ కొట్లాటే. వాడికి ఒక్క నిమిషం కలిసిండు, రెండులో ఒక్క నిమిషం కలిసిండు, మళ్ళీ లోపలే ఉంటుంది. శరీరంలో ఆత్మ ఉంటుంది. ఆత్మ చెప్పినట్టు శరీరం లేదు, శరీరం తీసినట్టు ఆత్మ. ఈ రెండింటికి వైరమే, ఎప్పటిదాకా చనిపోయినంత వరకు వైరమే. మనది ఎంతసేపు ఆత్మ ఆధిక్యతలోకి వచ్చినప్పుడు శరీరంలో పడుతుంది, శరీరం ఆధిక్యతలోకి వచ్చినప్పుడు ఆత్మ దుఃఖపడుతుంది. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఏమిటంటే, ఆత్మను దుఃఖపరచండి. శరీరం చెప్పిన మాట ఎడకుండా గంతులు వేస్తాడు, పాప ఆత్మ దుఃఖిస్తాడు, దుఃఖపరుస్తాము. ఇది నాకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒక గురి కలిగి ఉన్నాం, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. యోబు గ్రంథము, ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూసాను. ఎంత గురి! ఒక ఆయన ఏం గురి ఉన్నది చూడండి. ఆయనకు కురుకులు వచ్చినాయి, బిడ్డలు చనిపోయినారు, ఆస్తి పోయింది, శరీరం కూడా దెబ్బలు తిన్నాయంటే కురుకులు వచ్చేసి పెంకి పిల్లతో బుడిద బస్సులను పోక్కునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఆయన గురి ఏముందంటే, నా శరీరం ఇంకే చీకిపోయినా నేను దేవుడిని చూస్తాను. నా గురి అదే, నా కంటితో చూస్తాను, నా కంటి చూపుతో చూస్తా అంటున్నాను. ఈరోజు మనము అలా చెప్పగలమా అనేది ఒకసారి ఆయనకు చూడండి ఎంత గురి ఉన్నదో. అన్ని సమస్తము పైన నా కన్నులారా నా దేవుని నేను చూస్తా, ఇట్లా చూస్తా నేను. ఈరోజు ఆస్తి ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, అవకాశాలు ఉన్నా లేకపోయినా నా దేవుని చూస్తానే ఒక గురి కలిగి ఉంటే, దేవుడు యోగులు రెండంతలుగా ఆశీర్వదించినట్లు ఈరోజు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవా, నాకు ఏమి ఇచ్చినా ఏకపోయినా, ఏమన్నా లేకపోయినా, ఆ పశువులలో శాలలో పశువులు లేకపోయినా, చేనులో పైరు లేకపోయినా, మనసు దొడ్డిలో గొర్రెలు మేకలు ఏమి లేకపోయినా నేను దేవుడి ఎంతో ఆనందించాను. ఈరోజు అట్లా చెప్పగలిగే స్థితికి వస్తే దేవుడు నిన్ను చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నీకున్న పట్టుదలని గురిని చూసి రెండంతలుగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కలిగి ఉంటాడు. దేవా, నాకు అన్నీ అప్పుడు నీ మందిరానికి వస్తారు, అన్నీ అప్పుడు నిన్ను స్థుతిస్తారంటే, వీడు సోమేరుగా అడిగి నీకు ఏమిస్తావులే, ఇది ఇచ్చినా కూడా మన నిద్రపోతాడు, రాకుండా అనిపించాడు కదా, అవునా కదా? అందుకోసం ఆయన అంటున్నాడు, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత నా శరీరంతో నేను చూస్తాను. ఈ శరీరం పోయిన మహిమ శరీరంతో నా దేవుడిని చూస్తానని ఒక నిరీక్షణ, ఒక గురి కలిగి ఉన్నాడు ఆయన. మనం ఈరోజు గురి కలిగి ఉన్నామా లేదా? మరి ఎటువంటి గురి కలిగి ఉన్నామో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలా. అలాగే ఆ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, అట్టి జనము మధ్యను, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేరబట్టుకొని
లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఏ వాక్యం అంటారు? ఏ వాక్యం పట్టుకున్నారు? చేత పట్టుకొని జీవవాక్యం. ఒక గురి, మీరు గురి చూడడం వాళ్ళ పరిగెత్తడం లేదన్నాడు అపోస్తలుడైన పౌలు. అక్కడ నేను గురి చూడడం వల్లే గాలికి కొట్టినట్టు పరిగెత్తలేదు, నాకు ఒక నిరీక్షణ, ఒక గురి కలిగి ఉన్నాను. ఆ గురి ఏమంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆయన ఈ ఎట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరి బావన్న పడిన కష్టం కూడా ఆయన కూడా ఈ మాట చెప్తాడు. లాస్ట్ ఏం చెప్తాడు? చెప్తాడు బావన్న, నేను 2014లో ఇన్ని రచ్చలు, ఇన్ని కొట్లాట్లు, ఇన్ని ఇబ్బందులు. అక్క ఒకసారి చెప్తాడు, బాధపడిన పిల్లలు ఇంట్లో వేసేసి పోతాము, స్టేషన్తో ఎడచూడటానికి చిన్నబిడ్డలు లోపల వేసేసి వెళ్ళిపోతాము. అంటే మళ్ళీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎలా తిరుగుతామంటే వాళ్ళు చెప్తారు, మేము పడిన ప్రయాస వ్యర్థము కాలేదు. ఈ సంఘములో వీళ్ళందరూ నిండుకున్నప్పుడు మా ప్రయాస వ్యర్థము కాలేదని అతిశయము మాకు కలుగుతుంది దేవుని దగ్గర. దేవుని ప్రేమ ఈరోజు ఊరికి ప్రయాస పడలేదు. ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వాళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళందరూ బైబిల్ పట్టుకొని, నేను అక్క వస్తానని చెప్తూ మాట్లాడుకుంటూ వచ్చిన అక్క చూడు బండిలో దూరం నుంచి వస్తాను, అక్క ఎక్కడ చూడలేదు, ఆ అక్క వస్తాను, మేము ఆడ కనపడే నమస్తే పెట్టించిన వస్తాను, ఎంత దూరం నుంచి ప్రయాస. అటు వచ్చేటప్పుడు ఈ సేవకుడు చెప్తున్నారు, అటువంటి వారిని గురించి చెప్తూ, మేము లోకములో జ్యోతుల వల్ల కనబడుచున్నారు, వాళ్ళు జీవవాక్యాన్ని చేత పట్టుకొని చెప్తాం. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను వ్యర్థంగా ప్రయాస పడలేదు. అనేక మంది సంఘానికి వస్తున్నారంటే ఆ ప్రయాస వెనుక నేను ప్రయాస ఊరికే పడలేదు, ఇది వ్యర్థం కాలేదని మరి దివ్యాక బాబన్న చెప్తారు. ఈరోజు అపోస్తలుడైన పౌలు కూడా వాళ్ళందరినీ చెప్తారు, నా ప్రయాస వ్యర్థం కాలేదయ్యా, మీరందరూ జీవవాక్యాన్ని చేతపట్టుకున్నారు. ఇది నా దేవుని ప్రేమ. ఇంకా అనేక ఆత్మని సంఘానికి నడిపించినప్పుడు ఆ ప్రయాసం తగిన ప్రతిఫలం మీకు ఉంటుంది, మరి అన్నగారికి అక్కగారికి కూడా ఉంటారు. కాబట్టి ఇది నా ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం మనం చేయాలా? వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసమయ్యి వేగిరి పడాలా. ముందున్న వాసు వేగిరి పడి గురి కలిగి ఉండాలి. గురి ఎందుకు పరిగెత్తాలి? ఒక గురి కలిగి ఉండాలి. ఈ దినాన మనం గురి లేకపోతే, గురి కలిగి ఉండకపోతే మన బుద్ధి జీవితం గాలి ప్రయాసపడుతుంటారు. పరీక్షలు వచ్చినాయంట, పరీక్షల్లో వాళ్ళకి ఏం వచ్చేదో తెలియదు అనుకో. ఇప్పుడు ఈరోజు ఇంగ్లీష్ పరీక్ష అంటే తెలుగు చదువుకొని పోయి ఏ పరీక్షలు వచ్చినాయి, ఇంగ్లీష్ ఇస్తే రాత్రి అంతా చదివినాడు అనుకో, తెలుగు సబ్జెక్ట్ చదువుకోని పోయినాడు. పొద్దున్నే ఇంగ్లీష్కి ఈరోజు పరీక్ష అంటే ఏమైపోయా, ఏం చేయండి సార్, రాత్రి అంతా కష్టపడి చదివితేనే చూస్తే ఇంగ్లీష్ పరీక్ష పరీక్ష ఏమైనా తిరుగుకోకపోతేనే అంటే ఏమవుతాయో. ఈరోజు మన జీవితం కూడా అంతే. 70 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు గడిచిపోయి గురి లేకుండా, ఒక సిస్టమేటిక్ లేకుండా, దేవుని సన్నిధిలో ఎలా తెలుసుకోలేకుండా, మన తాత్కాలికమైన వాటి కోసం ప్రయాసపడి ఈరోజు కన్ను మూసేసి ఆడిపోతే ఏం తలెత్తులు మనం చెప్పండి, ఏం నా కోసం ఏం లేదండి, ఏమైనా చేసిన తలెత్తుకుంటాం. కాబట్టి దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరిపడి గురి ఎందుకే పరిగెత్తుతాం. మరి అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను కాక. చిన్న ప్రార్థన చేస్తాం.